ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, క్రీస్తు సంఘములో అందరికీ దేవుడు సమానత్వమును ఆపాదించాడని గత భాగాలలో మనం నేర్చుకున్నాం. స్త్రీ పురుష భేదం లేదని, అలాగే వర్గ భేదాలు కూడా సంఘంలో ఉండవని దేవుడు తెలియజేశాడు. అలాగే ధనిక పేద భేదాలు కూడా సంఘంలో చూపించకూడదు. దేవునికైతే ఈ భేదం లేదు. ఈ విషయాన్ని ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదట దేవుడు ఈ విషయాన్ని తెలియజేసినటువంటి ఆ సందర్భానికి మనం వెళ్ళగలిగితే, గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలియజేయబడ్డాయి. దేవుని సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమే. దేవుని పని చేసే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో మనుష్యులలో పోటీ ఉండాలి. ఎవరు దేవుని కొరకు విశేషముగా బ్రతుకుతారో వారు దేవుని దగ్గర గొప్ప స్థానాన్ని పొందుతారు. అంతే తప్ప లోకములో మనకు ముందే ఉన్నటువంటి ఏవేవో అర్హతలు, లేక లోకములో ముందుగానే మనకున్నటువంటి హీనదశ, దీనిని బట్టి దేవుని రాజ్యంలో దేవుని సంఘంలోనికి అడుగుపెట్టిన తర్వాత మనకు ఏ విధమైనటువంటి ప్రాతిపదిక ఉండదని మనం గ్రహించాలి. దేవుడు పక్షపాతం లేనివాడు. ఎవరినైనా సరే సమానంగా చూసేటువంటి మనస్సు ఆయనకుంది. ప్రియులారా, గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 26వ వచనం నుండి ఈ చక్కని వాక్య భాగమును మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టిన తర్వాత క్రీస్తు సంఘము, క్రీస్తు సమూహముగా ఈ భూమి మీద బ్రతుకుచున్నప్పుడు ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. కుల భేదాలు, వర్గ భేదాలు, స్త్రీ పురుష భేదాలు, అంగహీనులు మేము అన్ని అవయవాలు కలిగి ఉన్నవారం అనేటువంటి భేదాలు, ఎటువంటి భేదాలు ఉండకూడదు. అలాగే ధనిక పేద భేదాలు కూడా ఉండకూడదు. దేవుడు ఈ వాక్య భాగంలో పౌలు గారి చేత గలతీయులకు ఏం తెలియజేస్తున్నాడో చూడండి. దాసుడని స్వతంత్రుడని లేదు. నాటి కాలంలో ధనవంతులు స్వతంత్రులుగా పిలువబడ్డారు,
పేదవారు దాసులుగా అమ్మివేయబడుతున్నారు కనుక దాసులుగా పిలువబడ్డారు. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తునందు మీరందరూ ఏకం అంటున్నాడు చూడండి. ఆ పక్షమందు మీరు అబ్రహాము సంతానంగా మారాలి అంటున్నాడు చూడండి. కనుక శరీర సంబంధంగా అబ్రహాము యొక్క వంశంలో మనం పుట్టకపోయినా ప్రియులారా, యేసుక్రీస్తునందు అబ్రహాము యొక్క వారసత్వాన్ని పొందే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత చక్కని అవకాశం చూడండి. శరీర సంబంధంగా అబ్రహాము గారి యొక్క వంశంలో మనం పుట్టకపోయినా క్రీస్తునందు ఉంటే వారు అబ్రహాము సంతానం అయ్యేటువంటి గొప్ప అవకాశం వారికి కలుగుతుంది. ఈరోజు ఏ దేశంలోనైనా పరాయి దేశం నుండి వచ్చి ఆ దేశపు పౌరసత్వం, వారసత్వం వీరికి ఇమ్మంటే వారు ఇస్తారా? ఎవరు? ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మించాలి. బిడ్డలు అక్కడ పుడితేనే వారికి అక్కడ పౌరసత్వం లభిస్తుంది, వారసత్వం వస్తుంది, ఆ దేశపు వారసత్వం వస్తుంది. మిగిలిన దేశాలలో ఉన్నవారికి పరాయి దేశాలలో పౌరసత్వాలు ఇస్తారా? ఎవరు? అలాగే ఒకే దేశంలో నివసిస్తున్నా కానీ ఒక కుటుంబంలో వారసత్వం నాకు కావాలి అంటే ఎవరైనా ఇస్తారా? ఒక గొప్ప కుటుంబం ఉందనుకోండి, ఒక ధనిక కుటుంబం ఉందనుకోండి, సంపన్న కుటుంబం ఉందనుకోండి, అందులో వారసత్వం నాకు కావాలి అని మనం వెళ్ళి వారిని అడిగితే వారు మనకి ఇస్తారా? ఆ కుటుంబంలో పుట్టి ఉండాలి. అంత ఎందుకండి, బంధువులలో సైతం, దగ్గర బంధువులో దూరపు బంధువులో, నన్ను మీ కుటుంబంలోనికి దత్తత తీసుకోండి, మీ కుటుంబంలో ఒక సభ్యునిగా నన్ను భావించి ఆ వారసత్వం నాకు కూడా ఇవ్వండి అంటే దగ్గర బంధువులైనా సరే ఇస్తారా? ఎవరు? ఒకే తల్లి కడుపున పుట్టాలి, అప్పుడు మాత్రమే భూమి మీద వారసత్వం దొరుకుతుంది. కానీ అబ్రహాము గారి యొక్క సంతానంలో వారసత్వం అంటే అది ఎంత గొప్ప విషయం. అబ్రహాము గారి యొక్క సంతానంలో వారసత్వం ఎవరి ద్వారా లభిస్తుంది? క్రీస్తు ద్వారా లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారందరికీ లభిస్తుంది. ఇందులో ఏ పక్షపాతం లేదు, వైడ్ ఓపెనింగ్. ఎంత గొప్ప విశేషమైనటువంటి సంగతో చూడండి. ఇంకా ప్రజలు సందేహాత్మకంగా ఉన్నారు, ఇంకా ప్రజలు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు, ఇంకా ప్రజలు దేవుని రక్షణను కనుగొనలేకపోతున్నారంటే చాలా అవివేక దశలో ఉన్నారని అర్థం, అంధత్వపు దశలో ఉండిపోయారని అర్థం. భూమి మీద కంటికి కనిపించే 4 పైసల కోసమే వీరు ఆలోచన చేస్తున్నారు తప్ప కంటికి కనిపించని ఒక గొప్ప వారసత్వం కోసం మనుషులు ఆలోచించలేకపోతున్నారు. నీ ధన ప్రాణ సమస్తమును ఇచ్చైనా సరే దేవుని రక్షణను నువ్వు కాపాడుకోవాలి. దేవుని రక్షణ అంత గొప్ప విషయం. క్రీస్తు కొరకు తన ప్రాణము పోగొట్టుకునేవాడు దానిని తప్పకుండా దక్కించుకుంటాడు. అబ్రహాము కుమారుడు జక్కయ్య రక్షణ పొందగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. సుంకరిగా ఉన్నంత మాత్రాన, అబ్రహాము యొక్క వంశంలో పుట్టకపోయినా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరి ద్వారా? నా ద్వారా, నన్ను బట్టి, క్రీస్తును బట్టి. ప్రియులారా, ఈరోజు ఎక్కడో పుట్టాం, ఎవరి చేత మేము ఎన్నిక చేయబడలేదు, అసలు మేము పుట్టినటువంటి దేశానికి మేమంటే ఎన్నిక లేదు, మా చుట్టూ ఉన్నటువంటి బంధువులకే మేమంటే ఎన్నిక లేదు, మా కుటుంబీకులకే మేమంటే పట్టింపు లేదు అనుకుంటున్నారా? మిమ్మల్ని గూర్చి దేవునికి పట్టింపు ఉంది. మిమ్మల్ని దేవుడు ఆలోచిస్తున్నాడు, మీ కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ లోకంలో ఒకరుగా మీరు నేను ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే క్రీస్తునందు మనము అబ్రహాముకు సంతానముగా మారే అవకాశం కలిగింది. కనుక ఆ విశ్వాసమును కోల్పోవద్దు. మీ జీవితకాలం అంతా ఆ వారసత్వాన్ని కాపాడుకోండి. ఇందులో ఏ భేదం లేదు, యూదుడా గ్రీసు దేశస్థుడా, ఎవరైనా సరే. లోకంలో ఎన్నెన్నో కులాలు, వర్గాలు, వివక్షలు ఉన్నాయా? దేవుని రాజ్యంలో ఎటువంటి పక్షపాతం లేదు, ఎటువంటి వివక్ష లేదు. మీరు ఎవరిలో నుండి వచ్చినా సరే, మీరు దేవుని కోసం బ్రతికితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే సమాన అర్హత అందరితో పాటు దేవుడు మీకు ఇస్తాడు. స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీలని, పురుషులని, నపుంసకులని, అంగహీనులని ఎటువంటి భేదం లేదు. పురుషులకు పెద్దపీట వేస్తున్నారా? స్త్రీలకు ఏమైనా చిన్నచూపు ఉంటుందా అంటే ఏమీ లేదు.
ధర్మశాస్త్ర కాలము నుండి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి స్త్రీలు దేవుని కొరకు బ్రతకటంలో విశేషమైనటువంటి ఆధిక్యతను పొందారు. ఎవరు దేవుని కొరకు బ్రతికితే వారు సమానమైనటువంటి అర్హతలను అన్ని విషయాలలో పొందుతున్నారు. దేవుని దగ్గర సమాన అర్హత ఉంది. ఈ విషయాలను గత భాగాలలో మీరు విన్నారు. ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని లేదు, అంటే ధనికుడని పేదవాడని లేదు. దేవునికి ఎవరైనా ఒకటే. భేద విధవరాలు 2 కాసులే ఇచ్చింది, దేవునికి అర్పణిచ్చింది. దేవుని దృష్టిలో ఆమె తన సమస్తాన్ని ఇచ్చినట్టు దేవుడు భావించాడు. తనకున్నదంతా ఇచ్చేసింది కదా. కనుక వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన వారితో సమానం ఆమె. ఎందుకంటే వారికి ఉన్న దానిలో కొంత తీసుకుని వచ్చారు, విశేషంగానే ఇచ్చారు. కానీ భేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది, 2 కాసులే అయినా తనకున్నదంతా ఇచ్చింది. ఆమె గొప్ప ఫలాన్ని పొందుతుంది. అంటే దేవుని దగ్గర ధనిక పేద భేదాలు ఉండవు. మరి సంఘంలో నేటి కాలంలో మనవారు ధనిక పేద భేదాలు ఎందుకు చూపిస్తున్నారు? ఎక్కువ చందా ఇచ్చేవారిని పెద్దపేట వేస్తున్నారు, తక్కువ చందా వేస్తే వారిని చిన్నచూపు చూస్తున్నారు. సంఘంలో ధనికులైతే వారు దేవుని కోసం పెద్దగా బ్రతకకపోయినా, వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తారు. సంఘంలో ఎవరైనా బక్కపలిచిన వారు ఉంటే, కట్టుకోవడానికి సరైన చీర లేక, వేసుకోవడానికి సరైన బట్టలు లేక, ఒక పూట తింటే మరో పూట తినడానికి అన్నం లేక పస్తులుంటూ సంఘంలో నివసిస్తున్న వారు చాలామందే ఉంటారు. అలాంటి వారిని సంఘంలో చిన్నచూపు చూస్తున్నారా? కనువిప్పు కలగాలి మీకు. దేవుని మాటలు మీకు కనువిప్పు కలిగించాలి. దేవునికి పక్షపాతం లేదు. మీరెవరు పక్షపాతం చూపించడానికి? మీరెవరు పక్షపాతం చూపించడానికి? అంటే మీరు క్రీస్తు రాజ్యంలో లేరన్నమాట. మీరు క్రీస్తు సమూహంలో లేరన్నమాట. పక్షపాతాలను కలిగి ఉంటే మీరు క్రీస్తు సమూహంలో లేరన్నమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దాసునికైనా స్వతంత్రునికైనా అబ్రహాము సంతానమయ్యే అవకాశం దేవుడు కల్పిస్తున్నప్పుడు నువ్వెవరు అడ్డగించడానికి? నువ్వెవరు అడ్డగించడానికి? కనుక దేవుని వాక్యం అలాంటి వారిని హెచ్చరిస్తోంది. దేవుడు పక్షపాతి కాదు కనుక మీరు కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. సంఘంలోనికి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ సమానమే. వారు పేదలైనా ధనికులైనా, వారు కారులో దిగినా, సైకిల్ మీద వచ్చినా, కాలి నడకన వచ్చినా, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారన్న దానిని నీవు చూడాలే తప్ప వాడు వెనక కోట్లు ఉన్నాయి కనుక వాడు ఏం చేసినా చెల్లుతుంది అనుకోవటం తప్పు. క్షమాపణ లేని నేరం అది. వాడు ఏం చేసినా చెల్లుతుందా? ధనికుడు ఏం చేసినా చెల్లుతుందా? పేదవాడు ఎంత చేసినా చెల్లదా? ఈ ప్రవర్తన నుండి, ఈ ప్రవృత్తి నుండి మారాలి, మార్పునందాలి. దేవునికి పక్షపాతం లేదు. సంఘంలో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైనా సరే వారందరినీ సమాన దృష్టితో చూచేటువంటి ఆలోచన మీలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి అందరూ సమానమే అన్నప్పుడు, అందరినీ సమాన దృష్టితో ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన లక్షణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీకు అర్థమవుతుందా? గలతీయులకు పౌలు గారు రాసిన పత్రికలో దేవుడి మాటను పొందుపరచడంలో ఆయన ఆంతర్యం ఏంటో మీరు తెలుసుకుంటున్నారా? దాసుడని స్వతంత్రుడని లేదు, నా దగ్గర దాసుడని స్వతంత్రుడని భేదాలు ఉండవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందరూ ఒకటే. మరి మీరు అలా చూడగలుగుతున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రారంభ శతాబ్దపు సంఘంలో ఎలా ఉన్నారో చూడండి. మొదటి శతాబ్దంలో అప్పుడప్పుడే సంఘం ప్రారంభమైంది. క్రీస్తు కొరకు సమూహాలు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాలలో క్రీస్తు కొరకు బ్రతికేవారు సంఘాలుగా, సమూహాలుగా కనిపిస్తున్నారు. క్రీస్తు వాక్యమును వ్యాప్తి చేస్తున్నారు. వారు ఎలా ఉన్నారో చూడండి, వారి భావాలు ఎలా ఉన్నాయి చూడండి. సమూహంలోనికి వచ్చినప్పుడు అందరూ ఒకే స్థాయిలో ఉన్నవారు వస్తారా? రారు. కొందరు ధనికులు వస్తారు, ఒకరు మధ్యతరగతి వారు వస్తారు, కొందరు కడుపేదలు వస్తారు, నిరుపేదలు వస్తారు. అలాంటప్పుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ప్రారంభ శతాబ్దంలో మీరు ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుంచి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుంచి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. విశ్వసించిన వారందరూ ఏకముగా ఉన్నారు.
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎలా ఉన్నారో చూడండి, ఏకముగా ఉన్నారు. స్టేజెస్ లేవు భూమి మీద, సమూహాలలో స్టేజెస్ లేవు. మీరు ఇక్కడ బ్రతికిన దానిని బట్టి దేవుని దగ్గర ఉంటాయి స్టేజెస్, దేవుని దగ్గర ఉంటాయి సింహాసనాలు. మీరు ఇప్పుడు దేవుని కొరకు బ్రతికిన దానిని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే భూమి మీద మీరు ఏమీ పని చేయకుండానే ఇక్కడ స్టేజ్ వేసుకుంటే ఎలాగా? ఆలోచన చేయండి. విశ్వసించిన వారందరూ ఏకముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. నీది నాది అనుకుంటూ భేదాలు ఉండకూడదు, సమిష్టిగా ఉంచుకోవాలి, సమిష్టిగా ఉండాలి అనుకున్నారు. తమ స్థిరాస్తులను అమ్మి అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టించారు. అంటే మనలో అసమానతలు ఉండకూడదు. నువ్వు ఎప్పుడూ భేదవాడుగానే ఉండిపోకూడదు, నేను ఎప్పుడు ధనవంతుడుగానే ఉండకూడదు. మనలో అసమానతలు ఉండకూడదు. మనం ఒకే స్థాయిలోనికి రావాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, జీవితాంతం క్రీస్తు కొరకే జీవించాలని ఒక చక్కని అభిప్రాయంతో ప్రారంభ శతాబ్దపు సంఘం ఒక మంచి నమూనా చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు ఎంతటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి సమూహాలు ఉన్నాయా? తోటి సహోదరులను చేయి పట్టుకొని పైకి లేవనెత్తి, వారి ఆర్థిక స్థితిని బట్టి వారు చితికిపోయినప్పుడు వారిని లేవనెత్తి వారికి సహాయం చేసి సమాన స్థాయిలో చూడగలిగినటువంటి మనుషులు ఉన్నారా? కనీసం ఆస్తులను ఇవ్వక్కర్లేదు. సంఘంలో సరైన స్థానాన్ని కల్పిస్తున్నారా? సముచిత స్థానం కల్పిస్తున్నారా? ఏదైనా విందు జరిగినప్పుడు ధనవంతులందరినీ ఒక వరుసలో కూర్చోబెడతారు, పెద్ద పెద్దవారందరినీ వరుసలో కూర్చోబెడతారు. ఆ తర్వాత చిరిగిపోయిన వారు, చిన్నవారు, బక్క చిక్కిన వారు, వారు దూరంగా ఉంటూ వారు ముందే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు పేదవారు, మేము వారితో తోకలేమండి అంటూ ఉంటారు. కారులో వచ్చిన వారు, సెంట్లు కొట్టుకుని వచ్చిన వారు, విలువైన వస్త్రాలు ధరించుకుని వచ్చిన వారు, వారితో మేము కూర్చోలేమండి అంటారు. అక్కడే భేదాలు చూపించేస్తున్నారు. ఇక ఈ స్థాయికి రాగలరా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటలలో ఉన్న ఆ స్థాయిని అందుకోగలిగినటువంటి క్రీస్తు సమూహాలు నేడు కనిపిస్తున్నాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి కావాలి. వారు సంపాదించిన దానిని చూపించుకోవాలి. ఈరోజు పేరు మోసినటువంటి ఎన్నో సంఘాలు, చర్చిలుగా కనిపిస్తున్నాయి కదా, కట్టడాలు కనిపిస్తున్నాయి కదా. అందులో ఉన్నటువంటి క్రీస్తు సమూహాలు ఎలా ఆలోచన చేస్తున్నాయి చూడండి. అందులో నివసిస్తున్నటువంటి క్రీస్తు సమూహాలు, కూడుకుంటున్నటువంటి వారందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి అక్కడ, వర్గ వివక్షలు ఉన్నాయి అక్కడ, స్త్రీ పురుష అసమానతలు ఉన్నాయి అక్కడ, అన్ని అవయవాలు కలిగిన వారు, అంగహీనుడు అసమానతలు ఉన్నాయి అక్కడ, నపుంసకులు మిగిలిన వారు అసమానతలు ఉన్నాయి అక్కడ, ధనిక పేద అసమానతలు ఉన్నాయి అక్కడ. ఇవి ఉండకూడదని దేవుడు హెచ్చరించాడు. కానీ ఎంతమంది ఈ మాటలను పట్టించుకున్నారు చెప్పండి? మీరు నిజముగా అబ్రహాము సంతానంగా మారాలంటే క్రీస్తు సంబంధులుగా మీరు భూమి మీద జీవిస్తున్నప్పుడు, విశ్వసించిన వారిలో మీరు ఉంటున్నప్పుడు ఏ అసమానతను మీరు చూపించకూడదు. దేవుని కొరకు పోటీ పడండి, దేవుని కొరకు విశేషంగా బ్రతకండి, దేవుని కొరకు పని చేయండి. ధనవంతుడవైన నీవు పేదవాడి కంటే ఎక్కువ సేవ చేయాలి, కష్టపడాలి. పేదవారిని ధనికులను ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. వారి లేమిలో మీరు వారికి సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసింది. ఒక విందుకు నీవు ఎవరినైనా పిలిస్తే ఎవరిని పిలువమంటున్నాడు? దేవుడు ఎవరిని పిలువమంటున్నాడు? దేవుని కుమారుడు ఆ మాటలను తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కని జ్ఞానాన్ని నేర్పించాడో ఒక్కసారి మీరు చూడండి. ఏదైనా సంతోషం కలిగినప్పుడు మీరు విందు చేయాలనుకుంటారు. ఆ విందుకు ఎవరిని పిలుస్తారు? మీకు నెలవైన వారిని, మీ బంధువులను, మీ స్నేహితులను, వారిని మాత్రం పిలుస్తారు. ఎందుకంటే తిరిగి వారు మిమ్మును తమ విందులకు చేర్చుకుంటారు కనుక, వారి విందులలో మిమ్మల్ని పిలుస్తారు కనుక. తిరిగి ఎవరైతే మిమ్మును విందుకు పిలవరో అటువంటి వారిని మీరు ఎప్పుడైనా పిలిచారా? అలాంటి వారిని మేమెందుకు పిలుస్తామండి అంటారు మీరు. ఈ లోకం అలా అంటుంది. తెలియని వారిని, మాకు పరిచయం లేని వారిని మేము విందుకు ఎలా పిలుస్తాం అని ఈ లోకం అంటుంది. కానీ ప్రభు ఏమంటున్నారో తెలుసా? కుంటివారిని, అంగహీనులను, గ్రుడ్డివారిని, బేదవారిని, ఇలాంటి వారందరినీ నీవు విందు చేసుకున్నప్పుడు ఆ విందుకు పిలువు, వారికి భోజనం పెట్టు. నీకు మరలా తిరిగి ఇవ్వటానికి వారి దగ్గర ఏమీ లేదు. వారు నీవు చేసినట్టి గొప్ప విందును భవిష్యత్తులో చేయలేకపోవచ్చు, నిన్ను వారు పిలవకపోవచ్చు. కనుక నీకు ప్రతిఫలం ఎప్పుడు కలుగుతుంది? పునరుత్థానం మందు కలుగుతుంది. దేవుడు బహుమతులను ఇచ్చేటువంటి ఆ సమయంలో నీకు ఇప్పుడు చేసిన దానికి ప్రత్యుపకారం కలుగుతుంది.
ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సంగతి. కానీ నేటి ప్రపంచానికి ఇది అర్థమైందా? కనీసం విశ్వాసులకు అర్థమైందా? నీవేదైనా సంతోషంలో ఉన్నప్పుడు, నువ్వు విందు చేయాలనుకున్నప్పుడు, నీకు తిరిగి ప్రత్యుపకారము చేయని వారికి నీవు విందునివ్వి, నీ సంతోషంలో పాలుపంపులు కలగనివి. అప్పుడు నీకు ప్రతిఫలం దేవుడు పునరుత్థానం అందిస్తాడు. చక్కని వాక్య భాగం. ఈ విశేషమైనటువంటి సంగతిని మీరు ఒక్కసారి పరిశీలించండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి వ్రాయబడినటువంటి చక్కని సందర్భాన్ని చూడండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పెను. నీవు విందు చేయునప్పుడు ఎవరిని పిలవాలంటున్నాడు ప్రభు? నువ్వు విందు చేయునప్పుడు ఎవరిని పిలవాలి? పొరుగువారిని, ధనవంతులను, బంధువులను, సహోదరులను, స్నేహితులను. ఎవరినైతే పిలువకూడదో వారందరినీ జాబితాలో చేర్చారు, వారినే పిలుస్తారు. ఎందుకంటే తిరిగి వారు మరలా తమ విందు కార్యక్రమాలలోనికి మమ్మల్ని పిలుస్తారు కనుక మేము వెళ్ళి ఆనందంగా సంతోషిద్దాం అనుకుంటారు. అయితే నీవు బేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, అంగహీనులను, అసలు నీకు తిరిగి ప్రత్యుపకారము చేయలేరు, ఆ స్థాయి వారికి లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి భోజనం పెట్టు. నీ సంతోషాన్ని వారితో పంచుకో. అప్పుడప్పుడు చూడండి, పుట్టినరోజు కార్యక్రమాలకి కొందరు మంచి మనసున్నవారు ఎక్కడికి వెళ్తారు? అనాథాశ్రమాలకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలకు సహాయం చేస్తారు. ఓల్డేజ్ హోములకు వెళ్తుంటారు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు సహాయం చేస్తుంటారు. పుట్టినరోజును వారు తలచుకొని ఆ సంతోషంలో వారికి ఫలాలు ఇవ్వడము, దుస్తులు ఇవ్వడము, ఏవైనా వస్త్రాలు ఇవ్వడము, ధన సహాయం చేయడము చేస్తారు. ధనాన్ని వృధాగా ఈ మనుషుల మధ్య ఖర్చు పెట్టే కంటే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం మంచిదని వారు మంచి మనసుతో భావిస్తారు. ఎందుకంటే వారు ప్రత్యుపకారాన్ని ఎప్పుడు పొందుదాం అనుకుంటున్నారు? పునరుత్థానంలో పొందుదాం అనుకుంటున్నారు. మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువునందుండి ఎంత మంచి కార్యములు, ఘన కార్యములు చేస్తే పునరుత్థానమందు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువునందు నీతిమంతులై నిత్య జీవ ఫలమును అనుభవించేటప్పుడు ఈ ప్రత్యుపకారం మీకు కలుగుతుంది కదా. ఆలోచన చేయండి. కనుక ఇక మీదట మీరు విందు చేయాలనుకుంటే మీకు ప్రత్యుపకారం ఎవరైతే తిరిగి చేయరో వారికి చేయండి, వారికి భోజనం పెట్టండి, వారికి సహాయం చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? పునరుత్థానమందు మీకు నీతి ఫలం కలుగుతుంది, ప్రత్యుపకారం దేవుని వలన లభిస్తుంది, మీరు ధన్యులవుతారు. మీరు క్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన వారైతే నిత్య జీవమందు ఆ ఫలమును అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువునందు అందరూ సమానమే. క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా సమానమే. ఇందులో భేదలని, ధనికులని తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడగలిగేటువంటి ఆలోచన నీకుండాలని పదే పదే వాక్యం హెచ్చరిస్తోంది. అలాగే మరో చక్కని విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును ప్రచురించటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు అందరిలో కూడా అనేక మంది పేదవారేనండి. దేవుని వాక్యమును ప్రచురించడానికి ఎవరు ఉపయోగపడ్డారు? పేదవారే, ఎక్కువ మంది పేదవారే. అలాగని ధనికులు దేవుని సేవ చేయలేదని అనటం లేదు. ఎవరైతే ఈ తారతమ్యాలను తొలగించుకొని అడ్డుగీతలను చెరిపివేసుకున్నారో వారు ధనికులైన పేదలైన దేవుని కోసం సేవ చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును ప్రచురించడానికి ఎక్కువ భాగం ముందడుగు వేసింది పేదలేనండి. యేసు ప్రభు శిష్యులు అనేక మంది ఏ వృత్తులు కలిగిన వారో మీకు నేను మరలా చెప్పవలసిన అవసరం లేదు కదా. పేతురు గారు, అంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు, వీరెవరు? జాలరులు పెద్దగా ధనవంతులా? లోకమందు జాలరులు పెద్దగా ధనవంతులా? ఐశ్వర్యమును ఎక్కువ స్థాయిలో కలిగిన వారా? అలా అయితే వారు సముద్రంలో వేటకు అంత కష్టమైన పరిస్థితుల్లో ఎందుకు వెళ్తారు? రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.
కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్న వారు సముద్రపు ఒడ్డున జీవిస్తున్న వారు విస్తారమైన ధనరాశులు కలిగిన వారైతే ఎక్కువగా ఉండరు. అలా ఉన్నవారైతే ఆ పనికే వెళ్ళరు. యేసు ప్రభువును వెంబడించిన శిష్యులలో గొప్పవారు పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను వీరు జాలరులండి. చిన్న చిన్న వృత్తులు కలిగిన వారుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. ధనవంతులైన వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి సుముఖత వ్యక్తం చేశారా? లేదు కదా. ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు. ఆస్తినంతా విడిచిపెట్టి బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అనగానే ఒక ధనవంతుడు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువును వెంబడించింది పేదలే, బేదలే. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ప్రారంభ శతాబ్దంలో కూడా యేసుక్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి వారిలో అనేక మంది బేదలేనండి. వారే ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డారు. అలాంటి వారిని చిన్నచూపు చూడొచ్చా? కనుక ధనికులైనా పేదలైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమానమే. అకులా ప్రిస్కుల్లా వీరు వృత్తికి డేరాలు కుట్టువారు. డేరాలు ఎవరు కొడతారు? ధనవంతులు డేరాలు కొట్టుకుంటూ కూర్చుంటారా? పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు. ఆ వృత్తి నేర్చుకున్నాడు. ఆయన పేదవాడే. అపొస్తలుడైన పౌలు గారు ఆయన పేదవాడే. ఈ విషయాలను అపొస్తలుల కార్యాలు మనకు కనిపిస్తాయి. వృత్తికి డేరాలు కుట్టువారు అంటే బేదలు, కానీ దేవుని కోసం బ్రతికిన వారు, జీవగ్రంథంలో పేర్లను సుస్థిరం చేసుకున్నవారు. లూది అనే స్త్రీ ఓదారంగు పొడిని అమ్మేటువంటి తూయితేర పట్టణస్తురాలు అని వ్రాయబడింది. ఓదారంగు పొడి అమ్ముకుంటున్నారండి, రంగు అమ్ముకుంటున్నారండి, పొడి అమ్ముకుంటున్నారండి అంటే వారు బేదలే కదా. లూది అనే స్త్రీ దేవుని వాక్యం విన్నది, ప్రభువునందు విశ్వాసం ఉంచినది, తన బ్రతుకును కాపాడుకుంది. ధన్యులు. యేసు ప్రభువు సేవ చేసిన వారిలో అనేక మంది బేదవారే. బేదలే దేవుని వాక్యమును ప్రకటించడానికి ముందడుగు త్వరగా వేస్తారు. అలాగని ధనవంతులు దేవుని కోసం బ్రతకలేదా? బ్రతికారు. అరిమతయి యోసేపు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, నిరీక్షణతో కనిపెట్టుచుండినవాడు, ప్రభువు దేహమును పిలాతు దగ్గర నుండి సెలవు పొంది తీసుకొని సమాధిలో ఉంచినవాడు. ధనవంతుడు అయినా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని సేవకు ముందుకు వచ్చాడు. ప్రభువు దేహమును సమాధిలో ఉంచాడు. ధనవంతుడుగా ఉన్న దేవుని కొరకు బ్రతకలేదా? తన ధనాన్ని దేవుని కొరకు ఇచ్చి సేవ చేయలేదా? జక్కయ్య ధనవంతుడు. నేను ధనవంతుడను కదా, దేవుని కొరకు నేనెందుకు ఆలోచించాలి, దేవుని రక్షణ నాకెందుకు అనుకున్నాడా, ఈ ధనం నన్ను రక్షిస్తుంది కదా అనుకున్నాడా? లేదు. ఆ పొరలు తొలగించుకున్నాడు, రక్షణలోనికి అడుగు పెట్టాడు. తనకున్న ధనంలో సగం పేదలకు ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే మరలా తిరిగి వారికి 4 అంతలు తిరిగి చెల్లించేటట్టుగా తీర్మానం చేసుకున్నాడు. ఆ విధంగా ప్రవర్తించాడు. జీవగ్రంథంలో పేరు లిఖింప చేసుకున్నాడు. ఆలోచన చేయండి. ధనవంతులైనా బేదలైనా దేవుని కొరకు బ్రతికారు. దేవుని రాజ్యంలో అందరూ సమానమే. ధనవంతులైతే వారి ధనాన్ని తీసుకుని వచ్చి దేవుని కార్యక్రమాల్లో వినియోగించారు. బేదలైతే ఉన్నదానిలోనే దేవునికి ఇచ్చారు. అలాగే వారు కష్టపడి దేవుని సేవను జరిగించారు. క్రీస్తు సంఘంలో అందరూ సమానమే. బర్నబా తనకున్న పొలాన్ని అమ్మి దేవునికి ఇచ్చేసాడు. అపొస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. పొలము కలిగిన వాడు, కానీ తన పొలాన్ని అమ్మి దేవునికి ఇచ్చేశాడు. ధనవంతుడే, పొలం కలిగిన వాడే, భూస్వామి అయినా పరలోకమందున్న తండ్రి ఎదుట దీనుడై దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభువునందు రక్షణ నొంది ప్రభు కొరకు జీవించాడు. కనుక పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? ధనవంతులైనా బేదలైనా మీరు దేవుని కోసం బ్రతికితే దేవుని దగ్గర ప్రతి ఒక్కరూ సమానమే, పక్షపాతం లేదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తారతమ్యాలు దేవుడు చూపించినప్పుడు సంఘంలో, సమూహంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి దేవుని జనులలో ఎప్పుడూ కూడా ఈ పక్షపాతం, ఈ వ్యత్యాసం చూపించనేకూడదు. కనుక సమానత్వపు ధోరణితో దేవుని కొరకు పనిచేస్తూ, ధనవంతులైతే వారికి ఉన్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు చేసి, పేదవారైనా కృంగిపోకుండా మిమ్మల్ని దేవుడు హెచ్చించిన ఆయన మనస్సును బట్టి సంతోషిస్తూ దేవుని కొరకు పనిచేస్తూ, దేవుని యొక్క కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ సమానంగా ముందుకు కొనసాగాలని, ప్రభువును అనేక మందికి విస్తరింపచేయాలని మనవారుగా ఉన్న దేవుని పిల్లలందరికీ మరొకసారి తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని మీరు సమానంగా చూస్తున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు.
స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. నాయన ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సమానముగా స్వీకరించుచున్నటువంటి మీ ప్రేమకు మా కృతజ్ఞతలు తండ్రి. లోకమందు అనేక స్థాయిలలో మేమున్నా రాజ్యంలో ప్రవేశించినప్పుడు అందరినీ ఒకే స్థాయిలోనికి తీసుకుని వచ్చి మీ కొరకు పని చేసేందుకు, బ్రతికేటందుకు అవకాశం ఇచ్చారు. నాయన పోటీపడి మీ కొరకు బ్రతుకుచు మీ యొద్ద నుండి ఉన్నతమైనటువంటి బహుమానమును పొందగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి అందరూ సంతోషించి మీ పనిలో ఉత్సాహంతో ముందుకు కొనసాగలిగే భాగ్యం మీరు అనుగ్రహించండి. అటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరూ ఈ మాటలు విన్న తర్వాత తీసుకొనగలగడానికి సహాయం చేయండి. నాయన ప్రతి కష్టకాలంలోనూ అవసాన దశలోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దుష్టుని కీడు నుండి, సాతాను శోధన నుండి మమ్మల్ని తప్పించుచున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పరలోకమందున్న మీ చిత్తము భూమి మీదను కూడాను జరిగించుచు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ మీ సేవలో మేము తరించులాగన మా బ్రతుకు తండ్రి చివరి వరకు క్రీస్తు కొరకు మాత్రమే నిర్ణయించుకొని బ్రతుకులాగున సహాయం చేసి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.